ధనుస్సు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు, కొంచెం బాగానే ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం గురు రాహు శనివుల వల్ల బలంగా ఉండడం వల్లే కాకుండా మంచి యోగాన్ని అనిపిస్తారు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా అన్ని విధాలా కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. గృహంలో మార్పులు, అలాగే మీలో ప్రతిభ చక్కని గుర్తింపు వస్తుంది. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్వశక్తితో పైకి ఎదగడానికి గ్రహబలము, గృహబలము అన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే దైవబలం కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల మంచి మానసికమైనటువంటి ఉల్లాసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులతో తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నూతన కార్యాలు చేస్తారు. ఏ వృత్తిలోనైనా సరే మీకు తిరుగులేనటువంటి ఆధిక్యాన్ని మీరు సంపాదిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా ఎంతటి వారినైనా సరే మీరు దించడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఎవరైనా సరే మీ ముందు చాలా అణిగిమణి ఉండే విధంగా మీరు ప్రవర్తిస్తారు. విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా, ఏ విధమైన ఆటంకాలు వచ్చినా సరే మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా ప్రయత్నిస్తే దాన్ని సఫలీకృతం చేస్తారనడంలో తిరుగులేదు. ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. మీ శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా యజమానులు మన్ననలు పొంది మంచి జీతాలు పొందుతారు. గృహయోగము, వాహన యోగము అన్ని విధాలటువంటి ప్యాకేజీలతో ముందుకు వెళ్తారు. కార్మికులు కూడా సంవత్సరం బాగానే ఉంటుంది. జీతపత్యాలు పెరుగుతాయి. అలాగే మీరు అనుకుంటే ఎలవెన్స్లన్నీ కూడా పొంది చాలా ఆనందకరమైనటువంటి ఉద్యోగ లాభం, స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి మీ యొక్క మంచి గుర్తింపు సాధించి మీరు అనుకున్నటువంటి పదవి పొందే అవకాశం ఉంది. మీకు అందరి చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ నియోజకవర్గంలో మీకు తిరుగు ఉండదు. అధిష్టానం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా అధికారం అందరూ కూడా మిమ్మల్ని మీ వెన్నంటే ఉంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అయిపోతుందని చెప్పచ్చు. మీ ఎన్నికలకు పోటీ చేసిన ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తారు. మీరే గెలుస్తారు. కళాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. టీవీ రంగంలో, సినిమా రంగంలో రచయితలు, దర్శకులు అందరికీ కూడా నూతన అవకాశాలు వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు సంవత్సరం చాలా లాభంగా ఉంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు మంచి టర్నోవర్తో విశేషమైన లాభాలు పొందుతారు. అదేవిధంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ విధంగా వసూళ్లు, ఇనుము, ఇటుక మరియు ఈ రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభదాయకమే. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసేటి గిడ్డంగులు, రైస్ మిల్లర్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పొందుతారు. అంత మంచిగా పాస్ అవుతారు. ఇతర వ్యాపకాలు ఏవి ఉండవు. పోటీ పడి మరీ చదువుతారు. మెడికల్, ఇంజనీరింగ్ మొదలగు లాసెట్ ఇటువంటి మంచి పరీక్షల యందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు. క్రీడాకారులకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు చేతికి వస్తాయి. బాగా ఫలిస్తుంది. దిగుబడి అధికంగా వచ్చుటచే ఆర్థిక ఇబ్బందులు అంటే మీకు ఉన్నటువంటి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. వ్యవసాయదారులకు మంచి, కౌలుదారులకు కూడా లాభాలని చెప్పవచ్చు. చేపలు, రొయ్యలు వ్యాపారాలు చేసేవారికి చాలా బాగానే ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మీ మేధస్సుకు పని చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందన్న విషయం మీరు గుర్తించాలి. దైవబలం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఈ ధనుసు రాశి వారు ప్రతి మాస శివరాత్రికి ఈ సంవత్సరం అంతా కూడా శివాభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే రుద్ర హోమం చేయిస్తే మీకు చాలా మంచిదని చెప్పే ఒక మంచి సూచన.